హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీవీ. మై నేమ్ ఇస్ స్వప్న. మన తెలుగు వారందరికీ ఉగాది పండగ నూతన సంవత్సరం అయినప్పటికీ డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు, తగ్గేదేలే అన్నట్లు. కొందరు పాత సంవత్సరంలో చేదు అనుభవాలను, చేసిన పొరపాట్లను తిరిగి ఈ నూతన సంవత్సరంలో చేయకూడదు అని కొందరు మార్పు కోరుకుంటే, మరికొందరు మహామేధావులు ఏ బ్రాండ్ తాగాలి, ఎలా ఎంజాయ్ చేయాలని చూస్తారు. మంచి మార్పు కోసం నిర్ణయం తీసుకొని ప్రణాళికలు వేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెడితే హర్షించదగ్గ విషయమే. కానీ కొందరు ఫ్రెండ్స్తో ఎంత తాగాలి, ఏ బ్రాండ్ తాగుదాం అంటూ విచ్చలవిడిగా తాగి రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలను అర్ధంతరంగా వదిలిపెట్టడం. ఇది ఎవరికి నష్టం? మన తెలంగాణలో వైన్ షాప్లకి కొదవేం లేదు. ఊర్లో సరైన సర్కారు బడి ఉండదు. సరైన వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండవు. కానీ ఈ ప్రభుత్వాలకి ఆదాయం తెచ్చే మందు షాపులు మాత్రం గల్లీ గల్లీకి తక్కువేం లేవు. కొందరు పొద్దంతా బండచాకిరి చేసి ఒళ్ళు నొప్పులతో మందు తాగి సేద తీరేవారు కొందరైతే, అఫీషియల్స్ మీటింగ్స్ జరిగినప్పుడు మందు తాగేవారు మరికొందరు. ఇలా పండుగకో పబ్బానికో ఒక లిమిట్లో తాగితే పర్వాలేదు, అసలు తాగకపోతే మరీ మంచిది. నేను మందు తాగే వాళ్ళని తప్పు పట్టడం లేదు. మందు ఒక మెడిసిన్ కాదు, మరణానికి ఒక మార్గం అంటున్నా. కొందరు అనుకోవచ్చు, మందు తాగితే త్వరగా చస్తామా, తాగకపోతే 100 ఏళ్ళు బతుకుతామా? అలాంటి మూర్ఖులను ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రాణం తాగినా పోతుంది, తాగకపోయినా పోతుంది. కాకపోతే ఒళ్ళు సోయి లేకుండా తప్ప తాగి 10 మందిలో పరువు నష్టం చేసుకొని ప్రాణం తీసుకోవడం అవసరమా? ఇలాంటి తాగుడు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా దాని నుండే ఆదాయం వస్తుందని, ప్రజల రోగాలకి కారణం మేమే అవుతాం, మందు మేమే ఇస్తామని విచ్చలవిడిగా మందు విక్రయిస్తూ ప్రభుత్వమే ప్రజలను తాగుబోతులను చేస్తున్నప్పుడు ఇంకెవరేం చేయగలరు? ఎవరైతే తాగుడు అనే వ్యసనానికి బానిసగా మారి రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను పోగొట్టుకొని అటు తల్లిదండ్రులకి పుత్రశోకాన్ని, కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన పిల్లలని అనాథలను చేస్తూ అర్ధంతరంగా తనువు చాలిస్తున్న వారు ఎందరో. ఎందుకు? మెదడు మొద్దుబారేలాగా తాగి ఏం చేస్తున్నామో కూడా తెలియనంత విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి చేసేదేంటి? ఒళ్ళు తెలవకుండా తప్పతాగి ప్రతి ఆడదాన్ని కామంతో చూసేవాడు ఒకడైతే, కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న బిడ్డల జీవితాలనే కడతీర్చేవాడు మరొకడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు. రీసెంట్గా ఒక సంఘటన. తాగుడికి బానిస అయిన ఒక వ్యక్తి తాగుడు వ్యసనంతో ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు, ఆ తాగుడికి బానిసై బల్వన్ మరణానికి పాల్పడి అటు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించాడు. ఇటు భార్యని చూస్తే చిన్న వయసులోనే వితంతు, బంగారం లాంటి పిల్లలు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కొడుకు తోడుంటాడు అనుకుంటే, కట్టుకున్నవాడు కడవరకు కాపాడుతాడు అని ఆ భార్య అనుకుంటే, ఈ తాగుడుతో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఏంటి? తాగుడికి బానిసై ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నానో అర్థం కాక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలించాడు. కడవరకు తోడుగా నిలవాల్సిన భార్యని మధ్యలో వదిలేసిన సంవత్సరానికి తన లైఫ్ మళ్ళీ సెటిల్ అవుతుందేమో, కానీ ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? కలిసి ఉండలేము అనుకునే వాళ్ళు ఇలా అర్ధంతరంగా పంతానికి పోయి క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటామనే వాళ్ళకి పెళ్ళిళ్ళెందుకు? ఈ పిల్లల్ని కనడం ఎందుకు? పిల్లల్ని అనాథలు చేసే హక్కు ఎవరిచ్చారు మీకు అసలు? ఈ రోజుల్లో తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లలే కొందరు సరిగ్గా పెరగడం లేదంటే, తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లలు ఈ సమాజంలో ఎలా తయారవుతారు? ఇంకా తండ్రిగా నువ్వు పోయాక వేరేవాడు వచ్చి మీ పిల్లలకి తండ్రి కాగలడా? అలా అయ్యేవారు 100కో 1,000కో ఒక్కరుంటారు. దాదాపుగా అసలు ఎవ్వరూ తన సొంత తండ్రి చూపిన ప్రేమను ఆ పిల్లలపై చూపలేరు. అలాంటప్పుడు ఇలా తాగుడికి బానిసై క్షణిక ఆవేశంలో ప్రాణం తీసుకోవడం దేనికి? ఇలా తాగిన మత్తులో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే, మరికొందరు అపరమేధావులుంటారు. భార్యా పిల్లల్ని రోడ్డున పడేసి పరువు పోయినా పర్వాలేదు, తాగుడు మాత్రం మానుకోమని ఊరు పట్టుకొని ఊరేగుతూ ఉంటారు. ఇంటింటికి సమస్యలు ఎన్ని ఉన్నా ఈ తాగుడుతో నష్టం జరిగేది ఆ కుటుంబానికి, కడుపున పుట్టిన పిల్లలకి. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అందరికీ సోదిలా అనిపించినా, కానీ నష్టం జరిగిన వ్యక్తికి తెలుస్తుంది ఆ తాగుడుతో ఎందరి కుటుంబాలు నష్టపోయి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని. తాగడం తాగకపోవడం మీ ఇష్టం, కానీ ఎవరైతే తాగుతారో ఈ ఇయర్ ఎండింగ్కి తాగి డ్రైవ్ చేస్తూ మీ లైఫ్ని ఎండ్ చేసుకోకూడదని
మా ఈ జీటీవీ తరపున కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.